వెల్కమ్ టు ఎంఎన్టీవీ తెలుగు న్యూస్. ఇక పేదలకు ఉన్నత విద్యను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన గీతం విశ్వవిద్యాలయంపై వైసీపీ పక్షం అక్కసుతో ఆరోపణలు చేస్తుందని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన విద్యాసంస్థల అధ్యక్షుడిగా ముతుకుమిల్లి శ్రీభరత్ కు ఉన్న ప్రతిష్టను ఓర్వలేక వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మీ ద్వారా రేటు కొనుక్కోవడం జరిగింది మార్కెట్లో. అప్పుడు కొంత ప్రభుత్వ భూమి అక్కడ ఉంటే, డీఫామ్ పట్టాలు అక్కడ ఉంటే దాన్ని గవర్నమెంట్ రిప్రజెంట్ చేయటం, గవర్నమెంట్ కి వాళ్ళు సుమారు 16,000 నుంచి 18,000 ఆ రోజున్న రేటుకి 90 గమనించాలని కోరుకుంటా ఉన్నా. ఇంకా మిగతా విషయాలు మా సోదరులు కూడా మాట్లాడతారు. దయచేసి మన సెక్రటరీ కృష్ణ గారు మాట్లాడాల్సింది కోరుతాం. అధ్యక్షుడు, ఇప్పుడు ఎక్స్ మినిస్టర్ వాడ పోలగొట్టి 800 కోట్ల రూపాయలు ఇన్స్టిట్యూట్స్ కనే తీసుకున్నాం. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి రూపాయి కట్టావా? కట్టలేదు. కాబట్టి మీ అందరికైనా కూడా భవిష్యత్తులో భాగవతాన్ని కూడా బయట పెడతాయి. ఇప్పుడు ఇది గీతం సంబంధించిన మాత్రం క్లీన్ హ్యాండ్స్ తో ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, రెగ్యులరైజేషన్ చేయమన్నాం, చేయబోతున్నాం. ఇది ప్రజల ఉపయోగార్థం అనుకుంటున్నాం. అక్టోబర్ 26